జయ గురు రమణానంద మహారాజ్. గురువు అంటే జగద్గురు శ్రీ రమణానంద మహారాజు లాగా ఉండాలి అనేది ఇప్పుడు లోకానికి సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారి విలక్షణత, విశిష్టత గురువుగా ఏంటి అంటే, చూడండి, ప్రపంచము జెట్ స్పీడ్ ఫాస్ట్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము ఏఐ కాలంలో ఉన్నాము. మరి ఈ కాలంలో కూడా ఒక మానవుడు అనేవాడు ఎంత బిజీగా ఉంటున్నాడంటే అసలు మాటల్లో చెప్పలేం దాన్ని. కనీసం ఇతరులు ఒక మాట చెప్పే లోపల తాను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. అంత ఫాస్ట్ అయిపోయింది లైఫ్ స్టైల్. మరి ఇటువంటి లైఫ్ స్టైల్ కాలంలో కూడా, ఏఐ కాలంలో కూడా తాను వేలాది మందిని, లక్షలాది మందిని శుభశ్రేయో మార్గంలో నడిపిస్తున్నారు. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను అమెరికాలో ఉన్నారనుకోండి, రమణానంద మహారాజు వారి శిష్యులు. అక్కడ ఏదో సమస్య వస్తుంది, జాబ్ పరంగానో లేకపోతే మ్యారేజ్ పరంగానో సంసారం పరంగానో వచ్చింది అనుకోండి, మనీ పరంగానో. రమణానంద మహారాజు వారు సర్వసిద్ధేశ్వరులు అన్నమాట. ఉన్న చోటనే ఉంటారు. అమెరికాలో వెళ్ళి ఆ శిష్యుడికి దర్శనమిచ్చి సొల్యూషన్ చూపించి వస్తారు యాస్ట్రల్గా వెళ్ళి. అది వారి యొక్క స్టేటస్, స్థితి, సమర్థత. మరి ఎక్కడెక్కడో ఉన్నారు ఈ ప్రపంచంలో వారి శిష్యులు. మరి రమణేశ్వరంలో ఉండి కూడా వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు. ఎక్కడో ఎవరికో కూతురు పెళ్ళికి ఎదిగి ఉంటుంది, మహారాజు వారు ఆ ఉన్న చోటనే వాళ్ళని నడిపిస్తూ మరి ఆ పెళ్లి సమస్యలను కూడా క్లియర్ చేస్తున్నారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎందరికో ఎన్నోసార్లు క్లియర్ చేశారు వారు ఆస్ట్రేలియాగా వెళ్ళి. అటువంటి సర్వసమర్థ గురువులు. మరి ప్రాపంచికంగా ఇదైతే ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో ధ్యాన అనుభవాలను, ఎన్నో లోకాలను శిష్యులకు తీసుకెళ్ళడం, సమాధి వైపు నడిపించడం కూడా జరుగుతుంది. కాబట్టి గురు పౌర్ణమి సందర్భంగా ఇటువంటి గురువునే లోకమంతా సేవించాలని కోరుకుంటూ, రమణేశ్వరం దర్శనం లోకానికి అందరికీ సంప్రాప్తం కావాలని కోరుకుంటూ, గురు పౌర్ణమి సందర్భంగా జగద్గురు శ్రీ రమణానంద మహారాజు వారికి మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, జై గురు రమణానంద మహారాజ్.